ఇది నా వాక్యము. యోం దెబిరిం 20వ తారీఖు 11వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట 71వ కీర్తన 18వ వచనం. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూచి పుట్టబోవు వారికి అందరికీ నీ శౌర్యమును గూచి నేను తెలియజెప్పినట్లు తల నెరసి వృద్ధునయ్యుండు వరకు నన్ను విడువకుము. ఎలా ప్రార్థించాడంటే, తల నెరిసి వృద్ధుడనయ్యుండు వరకు నన్ను విడువకు ప్రభువా. ఎందుకోసం చాలామంది అడుగుతారు, అమ్మ దేవుడు ఆయుష్ ఇవ్వాలని ప్రార్థన చేయండి అంటారు. ఎందుకు? నా మనవరాలు పెళ్లి చూడాలి, నా మనవడు పెళ్లి చూడాలి, నా కొడుకు గృహం కట్టుకుంటున్నాడు, ఆ గృహాన్ని నేను చూడాలి ఏమా, లేదా 10 కాలాల పాటు తినాలి, నా కోళ్ళు ఏదో కడుపుతో ఉంది, ఆ గర్భాన పుట్టిన శిశువుని ఎత్తుకోవాలి, కాబట్టి నాకు ఆయుష్ కావాలి అని ఇలాగ అడుగుతున్న వాళ్ళు ఉంటారు. ఎంతసేపు శరీర సంబంధమైన ఆలోచనలే. నేను లేకపోతే నా పిల్లలు ఎవరు చూడరండి, నాకు ఆయుష్ కావాలంటుంటారు. కానీ ఇక్కడ ఈ భక్తుడు అంటున్నాడు, దేవా, వచ్చు తరమునకట నీ బాహుబలమును గూచి పుట్టబోవు వారికి అందరికీ నీ శౌర్యముని గూచియు ఏమా నేను తెలియజెప్పినట్లు తల నెరిసి వృద్ధుడనయ్యుంటి వరకు నన్ను విడువకు. దేనికోసమటమ్మా ఆయుష్? దేవుని గురించి అనేక మందికి చెప్పడానికి, దేవుని గురించి వచ్చే తరానికి మా దేవుడు ఇంత గొప్పవాడు, మా పట్ల ఇంత గొప్ప కార్యాలు ఆయన చేసి ముగించారు, దేవుని నమ్ముకోండి, మీ జీవితాలు బాగుపడతాయి, మమ్మల్ని దీవించిన దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని వచ్చే తరమునకు చెప్పడానికి మమ్మల్ని విడిచిపెట్టకు ప్రభా. తల నెరిసి వృద్ధుడనే ఇంటి వరకు నన్ను విడువకు అంటే ఏంటి? నన్ను తీసేయకు ప్రభా, నా ప్రాణాన్ని తీసేయకు ప్రభా, నాకు ఆయుష్ నీ గురించి నేను ప్రకటిస్తానని ఈ భక్తుడు అడుగుతున్నాడు. మనం కూడా అటువంటి ప్రార్థన చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.